ప్రమోట్ చేస్తున్న వారిపై కూడా సీరియస్ యాక్షన్ తీసుకోవాలంటూ కూడా టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనర్ ఇప్పటికే సీరియస్ అయిన విషయం మనందరికీ తెలిసిందే. ఇక ఈ నేపథ్యంలో మరీ ముఖ్యంగా ఉన్న కూడా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అయినటువంటి బయ్యా సన్నీ యాదవ్ పై ఇప్పటికే ఆయన పరారులో ఉన్నారు. ఆయనకు సంబంధించి కూడా ఎక్కడున్నారంటూ కూడా గాలింపు చర్యలు కూడా మొదలుపెట్టారు పోలీసులు. అయితే ఆయనకు వచ్చిన అక్రమ డబ్బులు అంటే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన వచ్చిన డబ్బులతో కూడా ఇప్పటికే నల్గొండ జిల్లా నూతనకల్లులో ఇల్లు కూడా ఇటీవల నిర్మాణం మొదలుపెట్టినట్లు కూడా తెలుస్తుంది. ప్రస్తుతం సన్నీ యాదవ్ పై ఇప్పటికే కేసు కూడా నమోదైంది. అలానే దీనికి సంబంధించి ఇంటి దగ్గర కూడా హడావడి వాతావరణం నెలకొంది. అయితే ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి దాని నుంచి వచ్చిన డబ్బులతోనే ఇల్లు నిర్మాణం, కార్లు కొన్నట్లు, ఇంకా ఇతరితర వాటిలో కూడా డబ్బులు ఖర్చు పెట్టినట్లు కూడా తెలుస్తుంది. ఈ డబ్బులతోనే ప్రస్తుతం నల్గొండ జిల్లా నూతనకల్లులో బయ్యా సన్నీ యాదవ్ ఇల్లు కూడా నిర్మాణం మొదలు పెట్టారు. అయితే అక్కడ ప్రస్తుతం ఇంటి దగ్గర బయ్యా సన్నీ యాదవ్ ఇంటి దగ్గర హడావడి వాతావరణం నెలకొంది. సన్నీ యాదవ్ పై ఇటీవల కేసు కూడా నమోదైంది. దానికి సంబంధించి సన్నీ యాదవ్ ఎక్కడున్నారనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చర్యలు కొనసాగిస్తున్నారు. ఎక్కడ ఉన్నాడు అనే దానిపై ఇప్పటి వరకు కూడా సమాచారం కూడా లేదు. ప్రస్తుతం పరారులోనే ఉన్నాడు, ఇక్కడే ఉన్నాడా, వేరే రాష్ట్రానికి ఏమైనా వెళ్ళడా లేదా దేశానికి ఏమైనా వెళ్ళడా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. రైట్, ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ లైవ్ లో అందిస్తారు. ఎస్ రమేష్, అయితే ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ వల్ల వచ్చిన డబ్బులతోనే ఇల్లు నిర్మాణం చేపట్టినట్లు కూడా తెలుస్తుంది. అయితే అక్కడ హడావడి వాతావరణం నెలకొన్నట్లు కూడా తెలుస్తుంది. పోలీసులు ఏమంటున్నారు, సన్నీ యాదవ్ గురించి ఏమైనా తెలిసిందా, అప్డేట్స్ ఏంటి? రైట్, ప్రస్తుతం మనం సూర్యాపేట జిల్లా నూతన్కల్ ఏదైతే ఒక మారుమూల ప్రాంతం అని చెప్పొచ్చు, మారుమూల ప్రాంతం ఆ సొంత గ్రామం నూతన్కల్ గ్రామానికి చెందినటువంటి బయ్యా సన్నీ యాదవ్ ఆ చిన్న ఏజ్ లోనే ఒక పెద్ద ఎత్తున కూడా ఒక ఫాలోవర్స్ ని అయితే సంపాదించుకోవడం జరిగింది. ఇంటర్నేషనల్ బైక్ రైడర్ గా ఆయన దేశ విదేశాలు కూడా చుట్టొచ్చినటువంటి పరిస్థితి అంతవరకు బాగానే ఉంది. కానీ ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ లో ఆ మారడంతో కూడా అతనిపై సుమోటోగా పోలీసులు కూడా కేసు నమోదు చేసుకోవడం జరిగింది. కొద్దిసేపు క్రితమే ఎస్పీ కూడా మాట్లాడుతూ కూడా త్వరలోనే పట్టుకుంటాం, అరెస్ట్ చేస్తామని కూడా చెప్పడం జరిగింది. అయితే ఒకసారి బయ్యా సన్నీ యాదవ్ ఆ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చూసినట్లయితే వాళ్ళ ఫాదర్ ఇక్కడ మెడికల్ షాప్ గత కొంతకాలం నుంచి కూడా వారు మెడికల్ షాప్ ని నిర్వహిస్తూ కూడా ఉపాధి పొందుతారు. అదేవిధంగా బయ్యా సన్నీ యాదవ్ సోదరుడు ఆ పక్కనే మెడికల్ షాప్ పక్కనే కూడా మొబైల్ షాప్ కూడా పెట్టుకొని ఉంటున్నటువంటి పరిస్థితి. అయితే బయ్యా సన్నీ యాదవ్ ఎప్పుడు కూడా ఈ గ్రామానికి వాళ్ళ ఊరికి సొంత గ్రామానికి రావడం చాలా తక్కువ అని చెప్పవచ్చు. లాస్ట్ ఒక 4 months కింద కూడా ఈ గ్రామానికి రావడం జరిగింది. మనం ఆ వీడియో కూడా చూడడం జరిగింది. అప్పుడు ఆ వీడియో వచ్చినప్పుడు కూడా బయ్యా సన్నీ యాదవ్ ఇదే ఇల్లు అప్పుడు కన్స్ట్రక్షన్ లో ఉన్నటువంటి తన ఇల్లుని కూడా చూయించి కూడా పోస్ట్ చేయడం జరిగింది. అదే ఆ చివరిసారి మళ్ళీ ఇంతవరకు గ్రామానికి వచ్చినటువంటి పరిస్థితి లేదు. అయితే ఈ వార్త ఎప్పుడైతే సుమోటోగా కేసు నమోదైందో అప్పటి నుంచి కూడా మొత్తం ఆ పోలీసులు కూడా ఒక అన్వేషణ మొదలైంది. కానీ తల్లిదండ్రులు మాత్రం పూర్తిగా అతను ఒక బైక్ రైడర్ గా తెలుసు, అతను తరచూ ఈ విధంగా ఉంటారు, కానీ బెట్టింగ్ యాప్స్ గురించి కానీ ఇలాంటి విషయాల గురించి తనకేమీ తెలియదని కూడా అంటున్నారు. చివరిగా 4 months క్రితమే తమ నివాసానికి రావడం జరిగింది. ఫోన్ లో కూడా మాట్లాడడం చాలా తక్కువ, ఎప్పుడైనా మాట్లాడినా కానీ ఎప్పుడో ఒకసారి ఫోన్ మాట్లాడతాడు అంతే, కానీ తనకు ఏ విషయం తెలియదని చెప్తున్నారు. చూస్తున్నాం బయ్యా సన్నీ యాదవ్ యొక్క నివాసం చూస్తున్నాం. ఇది ఒక విశాలమైన భవనం అని చెప్పినా కానీ కుటుంబ సభ్యులు కొద్దిసేపు క్రితమే ఆ సన్నీ యాదవ్ తమ్ముడు కూడా ఇక్కడ మనతో కూడా ఆర్గ్యుమెంట్ చేయడం జరిగింది. ఏంటంటే అసలు మేము ఉన్నటువంటి ల్యాండ్ ను బయట ఉన్నటువంటి ల్యాండ్ ను అమ్మేసుకొని ఇక్కడ ఇల్లు నిర్మాణం చేస్తున్నాం, కానీ సన్నీ యాదవ్ ఏదో 30 కోట్లు బెట్టింగ్ లో వచ్చారు, ఈ విధంగా రకరకాల వార్తలు చేస్తున్నారని కూడా సన్నీ యాదవ్ తమ్ముడు చెప్తున్నారు. సన్నీ యాదవ్ తమ్ముడు ఉన్నారు, సన్నీ యాదవ్ బ్రదర్, ఇతను మెడికల్ షాప్, వాళ్ళ తండ్రి మెడికల్ షాప్ నిర్వహించుకుంటారు, తమ్ముడు మొబైల్ షాప్ నిర్వహించుకుంటారు. వీరంతా కూడా ఒక సామాన్య కుటుంబం. కానీ ఒక్కసారిగా మొత్తం అతను ఇంటర్నేషనల్ బైక్ రైడర్ గా వెళ్లి విధంగా బెట్టింగ్ యాప్స్ లో కూడా పాల్గొనడంతో కూడా అతనిపై కేసు కూడా నమోదు కావడం జరిగింది. కుటుంబ సభ్యులంతా కూడా బాధపడుతున్నారు. ఈ బెట్టింగ్ యాప్స్ గురించి కూడా తమకు తెలియదు, ఎప్పటి నుంచో కూడా ఇలాంటి బంద్ చేయాలని కూడా చెప్పడానికి చెప్తున్నారు. సన్నీ యాదవ్ సోదరుడు ఉన్నారు, చెప్పండి. సన్నీ యాదవ్ కూడా గతంలో వచ్చినప్పుడు కూడా ఇదే ఇంటిని కూడా చూయించుకుంటూ మొత్తం ఒక సువిశాలమైనటువంటి వంతి, అదేవిధంగా పైకి వెళ్ళినా కానీ వ్యూస్ మొత్తం రూమ్స్ అంతా కూడా ఒక లగ్జరీగా కట్టబోతున్నాం అని కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు అతను బెట్టింగ్ యాప్స్ తో కూడా అతనిపై కేసు కూడా నమోదు కావడం జరిగింది. ఆ బెట్టింగ్ యాప్స్ తో వచ్చినటువంటి మనీ తోటే ఈ విధంగా ఒక 3 అంతస్తుల బిల్డింగ్ కూడా నిర్మించారని కూడా చెప్తున్నటువంటి. బెట్టింగ్ యాప్స్ అయితే మనీ అయితే కానే కాదు. ఈ ఇంటికి మా అన్నకి ఎలాంటి సంబంధం లేదు. ఇది మా డాడీ మమ్మీ వాళ్ళు మా తాతయ్య వాళ్ళు కష్టపడి కట్టిన ఇల్లు. ఎందుకంటే మా డాడీ మాకు తెలిసి ఒక 25 to 30 years నుంచే మెడికల్ షాప్ రన్ చేస్తుంటాం. అవన్నీ మేము మనీ సేవ్ చేసుకున్న మనీతోనే కడుతున్నాం. ఫ్లోర్ యాడ్ అయింది కూడా విషయం కూడా మా అన్నకి తెలియదు. మా అన్నయ్య లాస్ట్ టైం అప్పుడు వచ్చినప్పుడు ఆ ఫ్లోర్ కూడా లేదు. ఇదంతా అందరూ అనుకునే చేస్తున్నారు మా అన్నయ్య మీద. మొత్తం మీద అతను చిన్నప్పటి నుంచి కూడా ఎలా ఉండేది, అతను మొత్తం నుంచి ప్యాషన్ ఈ విధంగా బైక్ రైడింగ్ అయినా కానీ వెళ్ళాలన్నా కానీ ఎలా ఉండేది? చిన్నప్పటి నుంచి కూడా మా అన్నయ్యకి బైక్ రైడింగ్ అంటే ఇష్టం. అదే ప్యాషన్ తోనే స్టడీ అంతే కంటిన్యూ చేసుకుంటూనే బైక్ కావాలని కొనుక్కొని
తన ఓన్ గా టాలెంట్ గానే తెలుగులో ఎవరు లేరు వీడియోస్ చేయడానికి. నేను కూడా ట్రై చేస్తాను అనుకుంటే చిన్న ట్రై చేస్తున్నా. పల్లెటూరు నుంచి ఆ లెవెల్కి వచ్చే వరకు అందరికి ఇంతవరకు బాగానే ఉంది. ఎందుకంటే ఒక మధ్యతరగతి కుటుంబం ఒక పల్లెటూరు నుంచి వచ్చిండ్రు. మీ అన్నయ్య అతి తక్కువ కాలంలోనే ఒక 4 మిలియన్ ఫాలోవర్స్ 40 లక్షల ఫాలోవర్స్ కూడా సంపాదించారు. దాని మీద వచ్చేటువంటి మనీ తోటి అతను లగ్జరీగా గడపొచ్చు, మీ కుటుంబాన్ని కూడా అంతా పోషించవచ్చు. కానీ ఈ బెట్టింగ్ యాప్ ని ప్రమోట్ చేయడానికి కారణం ఏంది? బెట్టింగ్ యాప్స్ వల్ల కూడా ఎంతో మంది జీవితాలు కూడా బలవుతున్నాయి. నీకు కూడా తెలుసు. చాలా వరకు కూడా ఈ బెట్టింగ్ యాప్స్ ని ఎందుకు ప్రమోట్ చేస్తున్నారంటే మా అన్నయ్య బెట్టింగ్ యాప్స్ క్లోజ్ చేసింది. లాస్ట్ 3 months నుంచి వీడియోస్ కూడా ఏం పెట్టట్లేదు. ఈ విషయంలో మేము అందరం కూడా డిస్కస్ చేసుకుని వద్దనే అనుకున్నాం. వీడియోస్ పెట్టకున్నాక కూడా వీళ్ళు కావాలని అన్వేష్ వీళ్ళందరూ టార్గెట్ చేసి ఇప్పుడు వీడియోస్ పెట్టానని కూడా మళ్ళీ లాగుతున్నారు. ఏదో పర్సనల్ గొడవ లెక్క ఉన్నదాన్ని ఈ వీడియోస్ మీదకి లాగుతున్నారు అన్వేష్. మొన్న నానిని కూడా చూడడం జరిగింది, వైజాగ్ లో అరెస్ట్ అయినటువంటి నాని. ఇప్పుడు అన్న మొత్తం మీద ఏంటంటే అంతా కూడా పోలీసులు కూడా దీనిపై ఒక ఛాలెంజ్ గా తీసుకున్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా అతను ఎక్కడున్నా తీసుకొస్తాం. అన్నయ్య నీతో చివరిగా ఎప్పుడు మాట్లాడు? లాస్ట్ టైం ఒక 3 months డాడీతోనే మాట్లాడాను. ఏం చెప్తావు? ఈ రకరకాల కూడా వార్తలు వస్తున్నాయి మీ అన్నయ్య మీద, ఏం చెప్తాను? అసలు ఇంటికి మా అన్నయ్యకైతే ఎలాంటి సంబంధం లేదు. అందరూ వస్తున్నారు, ఫొటోస్ తీసుకుంటున్నారు, వెళ్తున్నారు. వాళ్ళకి నచ్చింది వాళ్ళు మాట్లాడుతున్నారు. వచ్చి మమ్మల్ని కన్సల్ట్ అవ్వట్లేదు. కనీసం వస్తున్నారు, షాప్ ముందుకు వస్తున్నారు, షాప్ ఫోటో ఇస్తారు. బయస్ అని వాళ్ళ షాప్. బయస్ అని షాప్ ఎందుకు అవుతుంది? మా డాడీ షాప్ అవుతుంది. ఆ సర్టిఫికేట్ ఎవరి పేరు మీద ఉంది? దాన్ని ఎవరు సెట్ చేస్తారు? ఎవరు నడిపిస్తారు? ఇప్పుడు మరి తండ్రి ఎవరు కొడుకు ఎవరో తెలవాలి కదా, చూసే వాళ్ళకైనా వచ్చి ఇంటర్వ్యూ చేసే వాళ్ళకి. ఏమంటున్నారు అమ్మా నాన్నలు కూడా? ఎందుకంటే ఈ విషయం తెలుసుకున్నాను చూడే వాళ్ళు కొద్దిసేపు మనం కూడా మాట్లాడడం జరిగింది. కానీ అమ్మా నాన్నలు ఆ 2 షాపులు కూడా మేము సొంతంగా పెట్టుకున్నాం. ఇప్పుడు సన్నీ పెట్టించిందని కూడా అంటారు. వాళ్ళకేం తెలుసు? మా డాడీ పెట్టించిన షాప్ అది మా డాడీ ఓన్ గా పెట్టుకున్న షాప్. సన్నీ వచ్చి ఆ రోజు అంతా కూడా వీడియో చేసి తన ఇల్లు నేను నిర్మించుకోబోతున్న ఇల్లు మొత్తం సువిశాలమైనటువంటి మొత్తం కూడా వ్యూ ఈ విధంగా చూపించింది. త్వరలోనే పూర్తి అవుతుంది. మా సబ్స్క్రైబర్స్ అందరినీ కూడా తీసుకొచ్చి ఇక్కడ వారికి ఒక లంచ్ డిన్నర్ ఏర్పాటు చేయాలని కూడా సబ్స్క్రైబర్స్ అందరినీ కూడా తీసుకొని వస్తా. ఎందుకంటే అందులో వీళ్ళ మనీ కూడా ఉంది, మా సబ్స్క్రైబర్స్ మనీ కూడా ఉందని స్వయంగా మీ అన్నే చెప్పడం జరిగింది. ప్రతి ఫ్యామిలీకి ఒక డ్రీమ్ హౌస్ ఉంటుంది, అంతే మా ఫ్యామిలీకి కూడా ఉంది. మా అన్నయ్య ఇంత ఫేమస్ అవుతాడు, యూట్యూబ్లో ఇట్లా అవుతాడని మేము కూడా ఎవరైనా ఎక్స్పెక్ట్ చేయలేదు. అదంతే, అది అదృష్టం కొద్దీ అయింది. అంతేగాని ఇందులో బెట్టింగ్ పైసలు అని మా అన్నయ్య మనీ అని ఏం లేవు. మా అన్నయ్య ఎంత ఇచ్చినా ఒక 3 లక్షలు 5 లక్షలు ఇస్తాడు సపోర్ట్, కానీ ఒక్కడైతే కట్టియలేడు కదా ఇల్లు. ఆ రోజు అన్నయ్య వీడియోలు అయితే మేము పరిశీలించారు, చూసాం. ఎందుకంటే ఇందులో కష్టాడిస్తాం సబ్స్క్రైబర్ చాలా మంది మీరు కూడా ఉన్నారు, ఖచ్చితంగా ఆహ్వానిస్తా. ఆ మనీ తోటే ఇల్లు కట్టినాను కూడా అన్నయ్య స్వయంగా అనలేదు. ఏ రోజు అనలేదు వీడియోలో. మా అన్నయ్యకి ఇంటికి అసలు సంబంధం లేదు. ఎవరైనా హెల్ప్ చేయాలంటే చేసేందే చేస్తాడు, కానీ మా అన్నయ్యకి అంత అసలు పెట్టలేడు కూడా. ఆయనకే సరిపోతాయి. ఇప్పుడు రైడింగ్కి వెళ్ళినప్పుడు ఎంత ఇన్వెస్ట్మెంట్ అయితే, నేను కూడా ఒక రైడ్కి వెళ్ళినా కాబట్టి తెలుస్తుంది దానికి. నువ్వు కూడా వెళ్ళినావు? నేను కూడా ఒక రైడ్ వెళ్ళిన, ఉత్తరాఖండ్ రైడ్కి వెళ్ళినా మా అన్నయ్య తోటి. అప్పుడు ఆ రైడ్కి పోయిన స్ట్రగుల్స్ ఏంది, ఆ నిద్ర ఉండదు, తిండి ఉండదు. కానీ ఇంట్లో ఎప్పుడు అమ్మ నాన్నలు కానీ మీరు కానీ అన్నయ్య తోటి ఎప్పుడు చెప్పలేదా ఇంతవరకు రైడ్స్ వరకు? కానీ ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల కూడా అంతా కూడా ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది, అంతా కూడా కేసులు అయితే ప్రమోషన్స్ ఆపేస్తాను మా అన్నయ్య లాస్ట్ టైం వచ్చినప్పుడే చెప్పిండు. అందుకనే వీడియోస్ కూడా తీయడం ఆపేసిండు. ఒక 3 months నుంచి వర్క్ మీదనే వెళ్తుండు కాబట్టి వీడియోస్ కూడా ఆపేసిండు. వేరే ఏదైనా బిజినెస్ మేము కూడా చూసుకుందాం, ఎన్ని రోజులని తిరుగుతాం అట్లా అనుకుంటే మేము కూడా అందరం కూడా ఫ్యామిలీ డిస్కస్ చేసుకుంటున్నాం. ఎందుకంటే మీ ఫ్యామిలీ ఒక మధ్యతరగతి కుటుంబం అయినా కానీ సంతోషంగా బతుకుతున్నది. ఎందుకంటే అమ్మా నాన్నలు మెడికల్ షాప్ లో ఉండి అది ఫుల్గా నడుస్తున్నటువంటి పరిస్థితి, మీరు మొబైల్ షాప్ నిర్వహించుకుంటున్నారు. బైక్ రైడర్ గా ఉంటే ఓకే, కానీ ఈ విధంగా మొత్తం కూడా బెట్టింగ్ యాప్లకు పాల్పడి మొత్తం ఎంతో మంది జీవితాలు కూడా నాశనం అవుతున్నటువంటి పని. బెట్టింగ్ యాప్స్ ఆపేస్తాను మా అన్న ఎప్పుడో అన్నాడు, కాకపోతే అఫీషియల్ గా వీడియోలోనే చెప్తా అన్నాడు. కాకపోతే ఆ వీడియోస్ ఎప్పుడు వస్తాయని మేము కూడా వెయిట్ చేస్తున్నాం. వీడియోస్ చేయలే కదా, యూట్యూబ్ లో వీడియోస్ వస్తేనే అప్పుడు ప్రమోషన్స్ ఆగిపోతాయి. మళ్ళీ ఎప్పుడు వస్తారు మీ అన్నయ్య? మా అన్నయ్య అదే చూస్తున్నాం, ఒక 1 week లో రావచ్చు, వస్తే 10 days లో రావచ్చు, లేకపోతే 2 days 3 days కి రావచ్చు. ఎప్పుడు వస్తున్నాయని తెలియదు. వస్తే మాత్రం డైరెక్ట్ ఇంటికి వస్తాడు. ఆయనే వచ్చి వివరణ ఇస్తాడు, ఆయనే వచ్చి ఇంటర్వ్యూ చెప్తాడు, అందరికీ చెప్పేస్తాడు. చివరిగా ఎప్పుడు రావడం జరిగింది? లాస్ట్ టైం ఒక 3 months అమెరికా రైడ్కి వెళ్లే ముందు వచ్చి వెళ్ళిపోయాడు. ఈ ఇష్యూ అయినాక కూడా, కేసు నమోదైనాక కూడా మీతో మాట్లాడినట్టు కూడా మాతో ఏం మాట్లాడలేదు. అమ్మ నాన్నలకు ఫోన్ చేయలేదు. ఇక రైడ్కి వెళ్తే మీరు అందరు నమ్ముతారో నమ్మరో కానీ రైడ్కి వెళ్తే అసలు మాట్లాడు. ఏదైనా ఉన్నా ఇన్స్టాగ్రామ్ లో ఆయన మేము అప్డేట్ కావడమే తప్ప, ఎందుకంటే మాకు డే అయితే వాళ్ళకి నైట్ అవుతుంది కదా, అట్లా బిజీ షెడ్యూల్ చెప్పేసి వెళ్ళిపోతాడు. నేను ఫోన్లో మెసేజ్ ఏం చేయను, నేను సేఫ్ గానే ఉంటా, నా గురించి అని కావాలంటే అప్డేట్ చూసుకొని ఇన్స్టాగ్రామ్ లో అంటాడు.
కానీ ఎవరు నమ్మరు ఈ మాట. నిన్న పోలీస్ వాళ్ళు కూడా అంతే అన్నారు, మీకు చేయకుండా ఉంటారా, మీరు మాట్లాడకుండా ఉంటారా, అమ్మ నాన్నకు చేయరా. వాళ్ళకి ఏం తెలుసు అండి, మేము ఉంటున్నాం కాబట్టి తెలుస్తుంది మాతోటి. అంటే మీరే ఫోన్ చేసి చెప్పపోయారు, చాలా మంది ఇట్లా వస్తున్నారు, ప్రెస్ వాళ్ళు వస్తున్నారు, పోలీస్ వాళ్ళు వస్తున్నారు, ఏందన్నయ్య అసలు ఏం జరిగిందని ఎప్పుడన్నా మాట్లాడలేకపోయారు? మేము సన్నీకే కాంటాక్ట్ అవుతున్నాం కానీ ఇంకా మా కాంటాక్ట్ లోకి రాలేదు. అందుకనే మేము ఒక 1 వీక్ టైం ఇవ్వండి అని స్టేషన్లో అడిగినాం. ఒకవేళ సన్నీకి కాంటాక్ట్ అయితే కూడా ఏమని చెప్తారు, ఏం మాట్లాడారు? ఇండియాకి అయితే వస్తాడు ఫస్ట్. ఇండియాకి వచ్చిన తర్వాత అన్నయ్య మీద పెట్టిన ఎఫ్ఐఆర్ని అదంతా క్లియర్ చేసేసుకొని బెట్టింగ్ యాప్స్ అయితే ఆపేసిండు, చేయట్లేడు. బెట్టింగ్ యాప్స్ చేయగా కూడా 3 months అయిపోతుంది. ఇప్పుడు ఏంటి, కేసు అయితే నమోదైంది, ఖచ్చితంగా అరెస్ట్ చేస్తామని కూడా పోలీసులు అంటున్నారు. మీరేంటి న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తారా, ఏం చేయబోతున్నారు? లీగల్ గా ఎలా ఉంటే అంతే, మేము కూడా లీగల్ గానే ఫాలో అవుతాం. ఏమనుకుంటున్నావు ఈ న్యూస్ మీకు ఎప్పుడైతే తెలిసిన కాడి నుంచి కూడా ఏమనిపిస్తుంది? ఎందుకంటే నిన్నమన్నటి వరకు కూడా ఒక పెద్ద ఫాలోయింగ్ మొత్తం కూడా గ్రామంలో కానీ జిల్లాలో కానీ ఒక చిన్న స్థాయి నుంచి కూడా అంత పెద్ద ఇంటర్నేషనల్ బైక్ రైడర్ గా వెళ్ళినటువంటి పరిస్థితి. కానీ ఈ బెట్టింగ్ యాప్స్ లో మొత్తం కూడా ఎప్పుడైతే కేసు నమోదు కావడం అప్పటి నుంచి పోలీసులు అని మొత్తం మీడియా అని మొత్తం కూడా భయ్యా శ్రీనివాస్ యాదవ్ మెడికల్ షాప్ దగ్గర కానీ గ్రామానికి రావడం ఏమనిపిస్తుంది? అందరూ అన్వేష్ వర్షనే వింటున్నారు కానీ మరి మా వర్షన్ కూడా వినాలి. అతను ఇండియాకి రావట్లేదు. అతను ఎందుకు రావట్లేదు? అతని మీద కూడా ఎఫ్ఐఆర్ ఉంది. 5 years నుంచి ఇండియాకి రావట్లేదు. ఏనంటే ట్యాక్స్ కడుతున్నా, ట్యాక్స్ కడితే సరిపోదు కదా, ఇండియాకి ఎందుకు రావట్లేదు ఆయన ఎందుకు క్వశ్చన్ చేయట్లేదు అందరూ? ఆయనను కూడా ఒకసారి క్వశ్చన్ చేయాలి, ఇండియాకి ఎందుకు రావట్లేదు, ఫ్యామిలీని దొంగచాటుగా వేరే కంట్రీలో ఎందుకు కలవాలి? ఇందాక మీ నాన్న కూడా ఒక క్వశ్చన్ చెప్పాడు, ఇదంతా కూడా ఒక కుట్ర దాగుంది. ఏంటి కుట్ర, ఎవరు కుట్ర చేస్తారంటూ ఏదండి? ఇప్పుడు మా అన్నయ్య ఎదుగుదల చూడలేక తోటి రైడర్స్ యూట్యూబర్స్ కూడా చేయొచ్చు. ఎందుకంటే మా అన్నయ్య బైక్ ఫీల్డ్ లో ఉన్నాడు, హైదరాబాద్ లో ఉన్నారు బైక్ ఫీల్డర్ చాలా మంది ఉన్నారు బైక్ రైడర్స్. కాకపోతే మా అన్నయ్యకి ఫేమ్ ఎక్కువ వస్తుంది, వాళ్ళందరూ సిటీలో ఉన్నారు, మేము పల్లెటూరు నుంచే వచ్చినాం. కాకపోతే వాళ్ళకంటే ఎక్కువ నేమ్ వస్తుంది, అరే వీడికి ఎక్కువ వస్తుంది, మనం ఇంత లెవెల్లో ఉన్నా మనకి ఎందుకు రావట్లేవు, వ్యూస్ రావట్లేవు. అది ఎవరి టాలెంట్ వాళ్ళది, వే ఆఫ్ టాకింగ్ లో, లేకపోతే మా అన్నయ్య మాట్లాడే విధానం నచ్చిందో, లేకపోతే ఎక్స్ప్లెనేషన్ నచ్చిందో అట్లా చూస్తారు. దానికి వీళ్ళందరూ బైక్ రైడర్స్ వాళ్ళందరూ యూట్యూబర్స్ అందరూ ఒకటై ఇట్లా టార్గెట్ చేసినట్టు అనిపిస్తుంది. మళ్ళీ ఇమ్రాన్ అన్న మీద కూడా ఒకటి పెట్టిర్రు, 20 కోట్ల స్కామ్ అన్నాడు. వాడు అక్కడెక్కడో ఉన్నోడికి ఇమ్రాన్ అన్న 20 కోట్ల స్కామ్ చేసిందని వీడికి ఎట్లా తెలుసు? వీడు మనుషుల్ని పెట్టిండా? మీ అన్నది 30 కోట్ల స్కామ్ అనేది. అదే మా అన్నది 30 కోట్ల స్కామ్ అన్నాడు, అన్నది 20 అన్నాడు. మరి ఇంకా రేపు 10 అంటాడు ఇంకెవరినన్నా. వాడు చెప్పిన వర్షన్ అంతా ఓకే అంటున్నారు, మరి వాడు చెప్పింది కరెక్టా కాదా అని అదొకటి ఎంక్వైరీ కమిషన్ వేసి చూడాలి. వాడి నోటికి ఏది వస్తే అది చెప్తుండు, వాడు ఇంత చేసిండు అంత చేసిండు అని. వాడు మరి యూత్ ని ఏం సాధిస్తుండు? నేను ఆ అమ్మాయిని తీసుకొని పోయినా, ఈ అమ్మాయిని తీసుకొని పోయినా, దానివల్ల యూత్ మంచిగా అవుతారు. బైక్ రైడింగ్ చేసి ఏదో ప్రమోషన్ చేసిండు, అది అయిపోయింది. మరి వీడు చేసి అన్ని గలీజ్ పనులే కదా. హోటల్కి తీసుకుపోయినా పాప బాగుందంటాడు, వీడియోస్లలో గలీజ్ చేస్తాడు. మరి వాడు చేసేది కరెక్టా? మీరు కూడా ఒకసారి ఛానల్స్ వాళ్ళైనా సరే, పోలీస్ వాళ్ళైనా సరే, వాని వర్షన్ లో కూడా చూడండి, వాడు ఎన్ని మిస్టేక్ చేస్తుండు. అనేది ప్రమోషన్ ఒక్కటే మిస్టేక్ అంటున్నారు. సరే ఆ ప్రమోషన్ అయిపోతే ఏ మిస్టేక్ లేనట్టే కదా, నార్మల్ గా రైడింగ్ చేసుకోవచ్చు. మరి వాడెందుకు రావట్లేదు ఇండియాకి? వాడి మీద ఎఫ్ఐఆర్ ఉన్నాయి, వైజాగ్ లో వాడి మీద కేసు అయింది, అది ఎఫ్ఐఆర్ అయింది. వాడికి పెళ్లి అయింది, డైవర్స్ అయింది. ఈ విషయాలు ఎవరు బయటికి పడలేదు. భయ్యా సన్నీ యాదవ్ ఒక మంచి పొజిషన్ కి వచ్చారు, మంచిగా సెటిల్ అయ్యారు. కానీ మీరు చూస్తుంటే ఎందుకంటే మొత్తం కూడా ఆ మెడికల్ షాప్ తో అమ్మా నాన్న, మీరు మొబైల్ షాప్ తో, కానీ ఆ డబ్బులన్నీ కూడా మరి మీకు ఏదన్నా వద్దని కానీ మీరు కూడా సంతోషంగా ఉండాలని ఎప్పుడు అన్న మీకు చెప్పాలి? మమ్మల్ని ఎప్పుడు అట్లా ఏం ఇబ్బంది పెట్టాడు. ఎందుకు ఆయన సంపాదిస్తున్నారు కదా, ఎందుకు మీకు ఇంత బాధ? నీకు మొబైల్ షాప్ ఏంది ఇదేంది అన్ని కూడా నేను నా ఇష్టంగానే పెట్టుకున్నా బిజినెస్. ఎందుకంటే ఇప్పుడు మా అన్నయ్య మీద నేను ఆధారపడద్దు కదా. ఇప్పుడు నాకంటూ ఒక తెలివి ఉండాలి, నేను ఓన్ గా బిజినెస్ చేసుకోవాలి. అన్నయ్య డబ్బులతో ఎంతసేపు ఉండాలి? ఆయన హెల్ప్ చేస్తాడు, చేసేంతే చేస్తాడు ఎవరికైనా కదా. కానీ ఇప్పుడు అన్నయ్య అదేవిధంగా ఈ బెట్టింగ్ ప్రమోటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా కొన్ని జీవితాలు నాశనం అయ్యి సూసైడ్ చేసుకొని కూడా మొత్తం లక్షలు కోట్ల రూపాయలు కూడా పోగొట్టుకున్నారు. చాలా మంది అలా ఉన్నటువంటి పరిస్థితి, బాధితులు ఉన్నారు, బయటికి రాలేకపోతున్నారు. కానీ వారికి నువ్వేం చెప్తావు? మా అన్నయ్య ప్రమోషన్స్ వల్లనే సూసైడ్ చేసుకున్న వాళ్ళు అయితే ఎవరు లేరన్నా. ఎందుకంటే ఓన్లీ మా అన్నయ్య బైక్ రైడింగ్ ఫీల్డే కాదు, యూట్యూబ్ లో ఎన్నో రకాల యూట్యూబర్స్ వీడియోస్ చేస్తారు, అందులో చాలా మంది ప్రమోషన్ చేస్తున్నారు. ఓన్లీ మా అన్నయ్య వీడియోలు చూసే సూసైడ్ చేసుకున్నారు అంటే చాలా తప్పు ఇదైతే. ఎందుకంటే చాలా మంది నాకు చాలా మెసేజెస్ వస్తున్నాయి ఈ ఇన్సిడెంట్ జరిగిన కాంచి, అరే నేను 50 లక్షలు లాస్ అయినరా, 10 లక్షలు లాస్ అయినరా, ₹1 కోటి లాస్ అయినరా, ఇంటికి వస్తా. ఎవడన్నా నిజం కాదు ఇదంతా? ఎవడన్నా తెలివి ఉన్నోడైతే ₹1000 2000 లాస్ అయితే ఏమనుకుంటామన్నా? మిడిల్ క్లాస్ వాడైతే సరే, ఒకటి హై రేంజ్ 50,000 పోయినాయి, ఏమనుకుంటాం? అరే ఇది ఎట్లా తేడా కొడుతుందిరా, అవసరం లేదురా, ఉన్నాయి కూడా పోతాయి అనుకుంటారు.
ఎవడన్నా 5 లక్షలు 10 లక్షల వరకు వేస్తాడు అన్న. అంటే అన్నయ్యకు ఉన్నటువంటి ఇన్ఫ్లుయెన్స్ అలాగే, ఎందుకంటే ఆయన ప్రతిది కూడా ఫాలో అవుతారు కాబట్టి ఒక 40 లక్షల మంది సబ్స్క్రైబర్ కాబట్టి ఆయన కూడా కొన్ని వీడియోస్ చూడడం జరిగింది. ఒక మొబైల్ కొనడానికి వెళ్ళాడు, ఆ 1,90,000 అన్నారు, తన దగ్గర 90,000 ఉన్నారు. ఇప్పుడు విత్ ఇన్ సెకండ్స్ లో కూడా మీకు ₹1,00,000 వస్తున్నాయి చూడండి అని కూడా అన్న చేసినటువంటి ప్రమోషన్ కి చాలా వరకు కూడా ఆశ పుడుతుంది కదా. అదే ఆ వీడియో వల్లనే ఇప్పుడు ఇదంతా ఇంత వైరల్ చేసినారు. అదే ఆ మెయిన్ వీడియో. మరి అదంతా బెట్టింగ్ యాప్ ని ప్రమోట్ చేయడమే కదా అంటే. ప్రమోట్ చేసిండ్రన్న, ఓకే. ఇప్పుడు అది ఎట్లా అంటే జాక్పాట్ అన్నట్టు, అది అయితే అవుతుంది, పోతే పోతుంది. అందుకని ఇప్పుడు ప్రమోషన్ చేస్తుండు, కానీ ఖచ్చితంగా మీరు ఆడాలి, ఆడితేనే నా వీడియోస్ చూడాలి. అంటే అన్న బెట్టింగ్ ప్రమోట్ చేస్తారు, అది ఆడడం ఆడకపోవడం మీ ఇష్టం అంటారు అంతే అంటారు. కానీ అన్న అయితే బెట్టింగ్ యాప్ చేయొచ్చా, ప్రమోట్ చేయొచ్చా? ప్రమోషన్ చేసిండు కదన్న, ఎప్పటి నుంచో చేస్తుండు, ప్రమోషన్ చేసిండు. కానీ మా అన్నయ్య ఖచ్చితంగా ఆడాలని చెప్పలేదు. ప్రమోషన్స్ కూడా ఆల్రెడీ 3 months నుంచి బంద్ చేసిండు. అంతకుముందు ఆ 3 months బిఫోర్ అయినా సరే ఆడండి, పక్క ఆడకుంటే నా వీడియోస్ చూడొద్దని ఏ రోజు ఎవరిని అనడు. ఎవరు అసలు ఆడాలని రూల్ కూడా లేదు కదా. ఎవరు ఇష్టం ఉంటే ఆడతారు, నేను ఆడనన్నా. ఇప్పుడు వాళ్ళ పిల్లగాళ్ళు ఎవరన్నా ఉంటారు, ఎవరు ఇష్టం ఉంటే వాళ్ళు ఆడతారు, లేకపోతే ఆడరు కొంతమంది. ఇప్పుడు ఫైనల్ గా ఏం చెప్తావు, ఇది సన్నీ యాదవ్ కట్టించిన ఇల్లు, కట్టబోయే ఇల్లు, ఎందుకంటే అతను వీడియో చేశారు, తన సబ్స్క్రైబర్ల కష్టార్జితం ఉంది, వారిని ఆహ్వానిస్తానని సన్నీ యాదవ్ చెప్పినందుకే ఇది సన్నీ యాదవ్ ఇల్లుగా కూడా చూస్తున్నారు. వీడియోలో మా అన్న ఏం చెప్పినంటే ఇది మా ఇల్లు అన్నాడు. మా అంటే మేము ఫ్యామిలీ, నేను మా మమ్మీ మా డాడీ అందరం కలుస్తాం. నా సొంత ఇల్లు నేను సొంతంగా కట్టిస్తున్నాను ఏ రోజు అనలేదు. మేము అందరం కలిసి మా ఫ్యామిలీతో మేము కట్టించుకుంటున్నాం. మా డాడీ మీ అందరం, మా డ్రీమ్ హౌస్ ఇది. సరే, చివరిగా బిగ్ టీవీ ద్వారా మొత్తం మీ అన్నయ్య పైన కేసు కానీ ఏం చెప్పదలుచుకున్నారు ఇక దీనికి ఫుల్ స్టాప్ పెట్టడానికి? ఈ ఇల్లు అయితే మా అన్నయ్యది కాదు, ఇది మా ఇల్లు, సొంతంగా కట్టుకున్న ఇల్లు. కావాలంటే మీరు మన రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో సూర్యాపేటలో కూడా వెళ్ళి చూడండి ఎవరి పేరు మీద ఉందో. అంతేగాని చాలా మంది ఇంటికి వచ్చి ఇది సన్నీ ఇల్లు, ఇన్ని కోట్ల స్కామ్, అన్ని కోట్ల స్కామ్ అంటూ రోజు వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి. ఎన్ని కోట్లు సంపాదించంటారు ఇప్పటి వరకు సన్నీ యాదవ్? మాకైతే ఏ విషయం చెప్పడానికి, కోట్లలో ఎందుకు వస్తుంది అన్న లాభం? మీకు కూడా యూట్యూబ్ లో పెడతారు కాబట్టి మీ ఛానల్ కూడా ఏదైనా వ్యూస్ ని బట్టే వస్తుంది. మేము బెట్టింగ్ యాప్స్ పెట్టాం కదా, బెట్టింగ్ యాప్స్ లలో వాళ్ళు ఎంత ఇస్తారో మనకి ఎట్లా తెలుస్తుంది అన్న? నేను ఏ రోజు అందులో ఇన్వాల్వ్ కాదు కాబట్టి. మీరు గతంలో కూడా మీరు అన్నతో చెప్పిండ్రన్నారు బెట్టింగ్ యాప్స్ వద్దని, మీ ఫాదర్ ఇట్లా వద్దన్నా బంద్ అని కూడా మీరు అప్పుడు చెప్పిన కాంచి బంద్ చేసిండు. బంద్ చేసిన కాంచి వీడియోస్ కూడా చేయలేదు ఇక మా అన్నయ్య. చూడొచ్చు, ఆ సన్నీ యాదవ్ సోదరుడైతే కూడా పూర్తిగా చెప్తున్నారు ఈ నివాసం పదే పదే భయ్యా సన్నీ యాదవ్ నివాసం కాదు, ఇదంతా మా ఇల్లు అని చెప్పారు. మొత్తం కూడా ఉమ్మడి ఇల్లే. మెడికల్ షాప్ నిర్వహించుకుంటూ వారు కష్టపడుతున్నారు, మొబైల్ షాప్ తో తమ్ముడు కష్టపడుతున్నారు, ఎలాంటి సంబంధం లేదంటున్నారు. కానీ ఏదేమైనప్పటికీ కూడా ఇటీవలను అతను చాలా తక్కువ గ్రామానికి రావడం కూడా చాలా తక్కువ, 4 నెలల క్రితం వచ్చి వెళ్ళాడు తప్ప మళ్ళీ రాలేదు. ఖచ్చితంగా ఇప్పుడైనటువంటి కేసులను కూడా ఎదుర్కొంటాం, న్యాయ పోరాటం చేస్తాం, కావాలని కొంతమంది కుట్ర కూడా ఇందులో దాగి ఉందని చెప్తున్నారు. తల్లిదండ్రులు మాత్రం పూర్తిగా ఎప్పుడైతే సుమోటోగా కేసు నమోదు చేశారో అప్పటి నుంచి కూడా కుమిలిపోతున్నటువంటి పరిస్థితి, బయటికి మాట్లాడలేనటువంటి పరిస్థితి. ఇప్పుడు పూర్తిగా సన్నీ యాదవ్ తమ్ముడు కూడా బిగ్ టీవీతో ఎక్స్క్లూజివ్ గా మారడానికి తన అన్న గురించి చెప్పే విషయాలు మనతో షేర్ చేసుకోవడానికి చూస్తున్నారు. ప్రస్తుతం మాత్రం కన్స్ట్రక్షన్ మనం చూస్తున్నాం. సన్నీ యాదవ్ గతంలో వచ్చినప్పుడు కూడా మొత్తం ఎంతో అద్భుతంగా కూడా రూమ్ కూడా తిరిగి చూపించడం జరిగింది. ఇల్లు పూర్తయిన తర్వాత ఖచ్చితంగా మళ్ళీ ఇక్కడికి వస్తా, సబ్స్క్రైబర్లందరినీ కూడా ఆహ్వానించి వారికి అంతా కూడా ఒక పార్టీ ఇస్తాను కూడా చెప్పినటువంటి పరిస్థితి. పోలీసులు మాత్రం ఈ కేసును సీరియస్ గా తీసుకున్నారు. కొద్దిసేపు క్రితం ఎస్పీ కూడా మాట్లాడుతూ ఖచ్చితంగా ఒక ప్రత్యేక టీం ని ఏర్పాటు చేస్తాం, ఇంటర్పోల్ సాయం కూడా తీసుకుంటాం, ఎందుకంటే అతను దేశ విదేశాల్లో ఉన్నారు కాబట్టి ఇంటర్పోల్ సాయం కూడా తీసుకొని ఖచ్చితంగా అతను ఇండియాకు రప్పిస్తాం, ఖచ్చితంగా అరెస్ట్ చేస్తామని కూడా ఎస్పీ చెప్పినటువంటి పరిస్థితి అయితే మనం చూడడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ రమేష్. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న వారందరిపై కూడా పోలీసులు ఉక్కుపాదం మోపుతున్న విషయం మనందరికీ కూడా తెలిసిందే. ఇక ఈ నేపథ్యంలో మరీ ముఖ్యంగా ఉన్న సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అయినటువంటి భయ్యా సన్నీ యాదవ్ పై కూడా ప్రస్తుతం ఆయన పరారులో ఉన్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. అయితే ఆయన ఎక్కడికి వెళ్లలేదు, దేశంకి పర్యటన కోసం వెళ్లారంటూ కూడా ఆయన తమ్ముడు భయ్యా సన్నీ యాదవ్ తమ్ముడైనటువంటి తను బిగ్ టీవీతో ఎక్స్క్లూజివ్ గా మాట్లాడారు. ఇల్లు కూడా భయ్యా సన్నీ యాదవ్ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తూ వస్తున్న డబ్బులతోనే ఇల్లు కడుతున్నారంటూ కూడా ఆరోపణలు వస్తున్నాయి. ఇక దీనిపై కూడా తన సోదరుడు స్పందించాడు. అయితే ఈ ఇల్లు మొత్తం కుటుంబ సభ్యులంతా కలిపి కట్టుకుంటున్నారంటూ కూడా చెప్పుకొస్తున్నారు ఆయన తమ్ముడు బిగ్ టీవీతో. ఆయన ఎక్స్క్లూజివ్ గా మాట్లాడినంత కూడా మనం విన్నాం ఇప్పటి వరకు. అయితే నల్గొండ జిల్లా నూతన్కల్లో భయ్యా సన్నీ యాదవ్ ఇల్లు నిర్మాణం చేపడుతున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే ఇల్లు మొత్తం కూడా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ వస్తున్న డబ్బులతోనే ఇల్లు నిర్మాణం చేపట్టారంటూ కూడా ఆరోపణలు వస్తున్నాయి. ఇక ఈ నేపథ్యంలో తన తమ్ముడైనటువంటి సన్నీ యాదవ్
యాదవ్ తమ్ముడు స్పందించాడు. బిగ్ టీవీతో ఆయన ఎక్స్క్లూజివ్ గా మాట్లాడారు. ఇల్లు మొత్తం కూడా కుటుంబ సభ్యులంతా కలిపి నిర్మించుకుంటున్నామంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు.